కొత్త సర్కార్ ఏర్పడింది. సో అంటే మీరు రైట్ నుంచి లెఫ్ట్ పోర్షన్కి వచ్చేసారు. సో ఎలా సాగాలనుకుంటున్నారు అండ్ కొత్త ప్రభుత్వం తీరు ఎలా ఉందని భావిస్తున్నారు? రైట్ నుంచి లెఫ్ట్ అంటే అసెంబ్లీలో, ఓన్లీ బిల్డింగ్లో, బయట. సో జనరల్గా ప్రజాస్వామ్యం అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే కదా. సో మేము 10 ఏళ్ళు చేసాం. ప్రజలు ఎందుకో కోరుకున్నారు. నిజంగా చెప్పాలంటే వారి అబద్ధాల ట్రాప్లో పడినట్టుగానే కొంత భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చినారు. బడ్జెట్ మీద వారికి ఎంత ఉంది ఏముంది తెలియదు. వారు ఇచ్చినటువంటి స్కీమ్స్ నేను బాగా స్టడీ చేశాను, ఒక్కొక్క స్కీమ్కు ఎంత పాపులేషన్కి ఏమవుతుంది అనేది. కానీ ఎక్కడ చూసినా కానీ ఒక 3.5 లక్షల కోట్లు అవసరం పడుతుంది. మరి ఆ బడ్జెట్ ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తారు? మళ్ళీ ఒకవైపు అంటున్నారు మేమంతా అప్లపాలు చేసాం, ఏదో కుదేలు చేసాం అంటే మమ్మల్ని బదనాం చేసి టైంపాస్ చేస్తూ వారు ఇచ్చినటువంటి హామీలని కొంత పోస్ట్ పోన్మెంట్ కోరుకుంటున్నారా? అది ఇవ్వలేక హామీలని మమ్మల్ని బదనాం చేస్తున్నారా? అంటే చేతులెత్తేసే వైనం కనిపిస్తుందా? సో ఇప్పుడు మమ్మల్ని నిందించి లాభం లేదు కదా. ప్రజలందరూ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఏం ఎదురు చూస్తున్నారంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వారు ఇచ్చిన హామీలు ఎప్పుడొస్తాయా? ఫ్రీ గ్యాస్ సిలిండరు, ఏది 500 రూపీస్ చెప్పినటువంటి గ్యాస్ ఎప్పుడొస్తుందా సిలిండర్ మా ఇంటికి? 2500 పెన్షన్ ఎప్పుడొస్తుందా అని మహిళలు, ఈ రకంగా చేయూత స్కీమ్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో వారిని చల్లబరిచి కొంత పోస్ట్ పోన్మెంట్ టాక్టిక్స్ చేయడానికి, మానసికంగా ప్రజల్ని సిద్ధం చేయడానికి మా మీద ఏదో టైంపాస్ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో అప్పులు ఉన్నాయనుకోండి, వారికి తెలియదా? అసెంబ్లీలో వారు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్స్ ఉన్నారు కదా. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం మొన్న ఇయర్ అనుకుందాం లాస్ట్ది, ఒకవేళ అది ఎస్టిమేషన్ బడ్జెట్ అనుకుందాం. కానీ అంతకుముందు సంవత్సరం అయితే పద్దులు ఇవన్నీ కూడా లెక్క చెప్తాం ఎంత ఖర్చు అయింది, ఎంత ఇదైంది. సో బడ్జెట్ మీద వారికి అవగాహన. అందులో సీనియర్ ఎమ్మెల్యేస్ బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ లేరు అనుకుంటా, బట్టి వీళ్ళందరూ ఉన్నారు. సో వారందరికీ కూడా తెలుసు కదా ఫైనాన్షియల్ పొజిషన్. మరి ఎందుకు ఈ హామీలు ఇచ్చినారు అంటే ఒక్కొక్కసారి డౌట్ వేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అమెరికా వేదికగా అన్నారు, సరే అవి నర్మగర్భ వాక్యాలైనా మేము అబద్ధాలు చెప్పండి ప్రజలు రిసీవ్ చేసుకోరు అంటే, మేము ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ఎక్కువ చేసి చెప్తే కానీ ప్రజలు మమ్మల్ని ఆదరించరు అనే విధంగా వారు ప్రసంగాలు చేయడము, ఆ రకంగా హామీలు ఇవ్వడం, లాస్ట్కు ప్రజలు నమ్మరేమో అని గ్యారంటీ కార్డు ఇవ్వడం. ఆ గ్యారంటీ కార్డులని మేము మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత తెస్తామని, ఆ 6 గ్యారంటీల చట్టబద్ధత కాదు, ఇప్పుడు ఓన్లీ 2 స్కీమ్స్. ఒకటి అది కూడా నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి స్కీమ్స్. ఒకటి ఆర్టీసీకి కొత్తగా బస్సులేం వేయలేదు, కొత్త టైర్లేం వేయలేదు, ఆల్రెడీ ఆఫ్ ఆక్యుపెన్సీలో పోతూ ఉన్నాయి బస్సులన్నీ. సో దాంట్లో ఫుల్ పోతూ ఉంటాయి ఇప్పుడు మహిళలకి. సో అది పెద్దగా ఖర్చుతో కూడినటువంటిది కాదు ఆర్టీసీది. రెండోది ఏంటంటే వారు ఇచ్చినటువంటి స్కీమ్ ఇంకొకటి ఏదో ఆరోగ్యశ్రీ, అది 10 lakhsకి పెంచినామన్నారు, ఇంకా రియాలిటీగా గ్రౌండ్ కాలేదు. సో మొదటి క్యాబినెట్లోనే మేము 6 గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పినారు. సో మొదటి క్యాబినెట్ తీర్మానంలోనే మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. ఆ రకంగా మొదటి సంతకం అని చెప్పి ఏ సంతకాలు కనిపిస్తలేవు. లాస్ట్కి వస్తే శ్వేతపత్రాలు అంటున్నారు. అంటే సంతకము లేనిది, ఏం రైటింగ్ లేనిది, మరి తెల్ల కాగితం చూపిస్తారా ప్రజల్ని, ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు. సో ద మూడ్ ఆఫ్ గవర్నమెంట్ అయితే కొంత నాకైతే సంశయంగా కనిపిస్తూ ఉంది. రైట్.